Hi guys, Mahesh here. Friends, ఈ వీడియోలో మనం 7th January 2019 తాలూకు కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. ఓకే, సో టాపిక్స్ అనేవి ముందుగా వస్తాయి. సో ఆ యొక్క టాపిక్స్ని కంప్లీట్ అయిన తర్వాత క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. వాటిని కూడా మనం క్లియర్ చేసుకుంటే ఈ రోజు వరకు మనకి ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉందో అది కంప్లీట్ అయితే అవుతుంది. డైలీ కూడా ఇటువంటి వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతున్నాయి. సో మీరు జస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి, నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, అందరికీ కూడా యూజ్ అవుతాయి. ఓకే, సో ముందుగా మనం చూస్తే వైదొలిగిన మలేషియా రాజు అనేటైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మలేషియా రాజు సుల్తాన్ మహమ్మద్ సింహాసనం నుండి వైదొలిగినారు. ఈయన ముస్లిం మెజార్టీ దేశమైన మలేషియాకు 2018 సంవత్సరం బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం లభించింది. నాటి నుండి ఈ దేశం రాజ్యాంగపరమైన రాజరిక పాలన ఉంది. 9 రాష్ట్రాల్లోనూ ఇస్లామిక్ రాజ్ కుటుంబాల వారసుల నడుమ 5 సంవత్సరాలకు ఒకసారి సింహాసనం చేతులు మారుతుంది. సుల్తాన్ మహమ్మద్ 2018 డిసెంబర్లో సింహాసనం అధిష్ఠించాడు. మలేషియాలో రాజపాత్ర లాంఛనప్రాయమే అక్కడ ప్రధాని మంత్రిమండలి కూడా ఉంటుంది. ఓకే, సో మిస్టేక్ అనేది ఇక్కడ మనకు సుల్తాన్ మహమ్మద్ 2019 పడింది, యాక్చువల్గా 2018 పడాలి. ఓకే, సో తర్వాత మనం చూస్తే మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్కి సంబంధించిన సమాచారం. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ 2018 సంవత్సరానికి గాను ఉత్తమ మహిళా క్రికెటర్గా భారత మహిళల స్టార్ ఓపెనర్ స్మృతి మందాన ఎంపికైంది. ఈ సీజన్లో మందాన 12 వన్డేలు ఆడి 689 పరుగులు, 25 టీ20లో 622 పరుగులు చేసింది. ఉత్తమ వన్డే క్రికెటర్ అవార్డు కూడా మందాననే వరించింది. 2017 సంవత్సరంలో భారత పేసర్ జులన్ గోస్వామి తర్వాత ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్న రెండో భారత మహిళా క్రికెటర్ గాను కొత్త రికార్డు అనేది నెలకొల్పడం జరిగింది. ఓకేనా, తర్వాత థాయిలాండ్లో పబుక్ తుఫానుకు సంబంధించిన సమాచారం. థాయిలాండ్లో విధ్వంసం సృష్టించిన పబుక్ తుఫాను అండమాన్ నికోబార్ దీవుల దిశగా చురుగ్గా సాగుతుంది. రాజధాని పోర్ట్ బ్లేయర్కు 310 కిలోమీటర్ల దూరంలో అండమాన్ సముద్ర తీరంలోని మనకు తూర్పు ఈశాన్య ప్రాంతంలో తుఫాను కేంద్రీకృతమై ఉన్నది. ఓకే, తర్వాత యానాంలో ఫల పుష్ప ప్రదర్శనకు సంబంధించిన సమాచారం. యానాంలో ఫల పుష్ప ప్రదర్శన అనేది జరిగింది. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ఏటా యానాంలో ఈ ప్రదర్శన చేస్తారు. దీన్ని పుదుచ్చేరి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఓకేనా, తర్వాత ఆఫ్ఘన్లో బంగారు గని కూలి 30 మంది మృతి చెందిన సమాచారం. ఆఫ్ఘనిస్తాన్లో బంగారం గని కుప్పకొలడంతో 30 మంది మరణించారు. దక్షిణ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఓకేనా, తర్వాత బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా రాజ్నాథ్ అయితే ఎంపికయ్యారు. సో దానికి సంబంధించిన సమాచారం. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ 17 కమిటీలు నియమించింది. సంకల్ప పత్ర మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే నియమితులయ్యారు. ఓకేనా, సో తర్వాత మనకు పాకిస్తాన్లో కొత్త ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన సమాచారం అయితే ఉంది. ఓకే, పాకిస్తాన్ కోర్టులో జస్టిస్ ఆసిఫ్ సయీద్ కోసా కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నియామకాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ధృవీకరించింది. తర్వాత కోండి మల్లారెడ్డి సాహిత్య పురస్కారానికి సంబంధించి అలిశెట్టి ప్రభాకర్ జయంతి సందర్భంగా తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారం కోండి మల్లారెడ్డికి లభించింది. ఈ విషయాన్ని రాష్ట్ర సాహిత్య అకాడమీ తెలియజేసింది. తర్వాత PKL 6 విజేత బెంగళూరు అనే సమాచారం. ప్రో కబడ్డీ లీగ్ 6వ సీజన్ విజయ ఛాంపియన్గా బెంగళూరు అయితే నిలిచింది. 2019 జనవరి 5న జరిగిన జట్టు మనకు 38-33 తేడాతో గుజరాత్పై గెలుపొందింది. PKLలో బెంగళూరు విజేతగా నిలవడం ఇదే మొదటిసారి. ఓకేనా, ప్రో కబడ్డీ లీగ్ మీరు చూసి ఉంటారు. తర్వాత మీకు ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా దామోదరం అయితే ఎంపికైన సమాచారం అనమాట. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆవుల దామోదరం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఈయన ఈ ప్రగతి రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీని బలోపేతం చేసేందుకు దామోదరం సలహాలు అయితే అందిస్తానని తెలిపారు. ఓకే, సో ఈ విధంగా మనకు ఈ యొక్క టాపిక్స్ అనేవి రావడం జరిగింది. ఇప్పుడు మనం వచ్చే క్వశ్చన్స్ అనే విధంగా వస్తాయి. సో వాటిని కూడా మన ఆన్సర్స్ అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఫస్ట్ క్వశ్చన్ విషయానికి వెళ్ళినట్లయితే మలేషియాలో 11 నుండి వైదొలిగిన రాజు పేరేమిటి? మహమ్మద్ అలీ, షకీరా, సుల్తాన్ మహమ్మద్, ఏది కాదు? ఆన్సర్ సుల్తాన్ మహమ్మద్. ఓకే, తర్వాత 2018 సంవత్సరానికి గాను మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? స్మృతి మందాన, గోస్వామి, హరికారాయ్, ధర్ని స్వామి. ఆన్సర్ స్మృతి మందాన. అండ్ తర్వాత మనం చూస్తే ఈ క్రింది ఏ దేశంలో ఫబుక్ కేంద్రీకృతమై ఉన్నది? థాయిలాండ్, శ్రీలంక, భూటాన్, నేపాల్. ఆన్సర్ థాయిలాండ్ అండి. ఓకే, తర్వాత ఫల పుష్ప ప్రదర్శన ఎక్కడ జరిగింది? యానం, కటక్, పూణే, బాల్షోర్. ఓకే, ఆన్సర్ యానం అండి. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ నెక్స్ట్ మనకు ఏ దేశంలో ఇటీవల బంగారం గని కూలి 30 మంది మరణించారు? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, భారత్, జపాన్. ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్ అండి. ఓకేనా, తర్వాత బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఎవరు నియమించారు? అరుణ్ జైట్లీ, రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్. ఏది కాదు? ఆన్సర్ రాజ్నాథ్ సింగ్ అండి. ఓకేనా, సో తర్వాత మనకు తెలంగాణలో రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారం ఎవరికి లభించింది? కోండి మల్లారెడ్డి, రాచ వేమరెడ్డి, రాంచార్ల రామారావు, వేగేశ్వరరావు. ఆన్సర్ మనకు కోండి మల్లారెడ్డి అండి. ఓకేనా, సో తర్వాత మనం చూస్తే ఏ దేశానికి జస్టిస్ ఆసిఫ్ సయీద్ కోసా కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు? ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఇరాన్. ఆన్సర్
పాకిస్తాన్ అండి. ఓకే, అండ్ తర్వాత మనకు ప్రో కబడ్డీ లీగ్ 6 విజేత ఎవరు? గుజరాత్, బెంగళూరు, రాజస్థాన్, ముంబై. ఆన్సర్ బెంగళూరు అండి. తర్వాత ఏపీ ప్రభుత్వానికి సలహాదారుగా ఎవరిని నియమించారు? రామకృష్ణ శర్మ, అశోక్ రెడ్డి, ఆవుల దామోదరం. ఏది కాదు? ఆన్సర్ వచ్చేటప్పటికి ఆవుల దామోదరం అండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు టాపిక్స్ అనేవి రావడం జరిగింది. సో డైలీ కూడా ఇటువంటి అప్డేట్స్ అనేవి వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ అనేది చేయండి. థ్యాంక్ యూ.